గురునాథం గారు. సో అది సార్ వాళ్ళ వైఖరి. సో దే ఆర్ వెరీ క్లియర్. అయితే ఇప్పుడు ఏదైతే చెప్తున్నారో బయట లోపల ఒకటి పెట్టుకొని అనేది తేటతెల్లం అవ్వాలంటే ఎన్నో రోజులు లేదు. రేపు పార్లమెంట్లో పెట్టినప్పుడు వైసీపీ ఎంపీలు అక్కడైనా కానీ తమ స్టాండ్ ఏంటో చెప్పాల్సిందే. సార్ రామారావు గారు ఈ చిన్న లాజికల్ మిస్ అయ్యారండి. మీది ఇందాక అర్ధంతరంగా కట్ అయింది టెక్నికల్గా. నేను మళ్ళీ గురునాథం గారికి వెంటనే వస్తాయి. ఒక్క చిన్న దానికి ఆన్సర్. ఇప్పుడు ఈరోజు మీరు అటెండ్ అవ్వకుండా ఏదో మేము ఆల్రెడీ చెప్పేసినట్టే అని చెప్పేసి తప్పించుకోవడం ద్వారా ఏం ఉపయోగం? 2 రోజుల్లో మీరు ఎలాగో పార్లమెంట్లో మీ స్టాండ్ చెప్పాల్సిందే కదా. పార్లమెంట్లో బిల్లు పెట్టినప్పుడైనా వైసీపీ ఎంపీలు దానికి అప్పుడు కూడా ఏమన్నా గైర్హాజరవుదామని ఏమన్నా నిర్ణయం చేసుకున్నారేంటి? సురేష్ గారు, మేము ఎక్కడా కూడా బాధ్యతలను మర్చిగాని లేకపోతే ప్రజల పక్షాన నిలబడే దాంట్లో ఎక్కడ మా యొక్క వైఖరిలో మార్పు లేదు. మాకు చిత్తశుద్ధి ఉంది. కేవలం అసెంబ్లీ సమావేశాలకు పోకపోవడానికి కారణం ఏంటంటే దాదాపు 1.5 సంవత్సరం కాల క్రితం ఏదైతే 2024 సెప్టెంబర్ 24న మా నాయకుడు రాసినటువంటి లేఖకు అధికారికంగా ఈ రోజు వరకు కూడా జవాబు చెప్పలేదని దాన్ని ప్రొటెస్ట్ చేస్తూ తీసుకున్నటువంటి నిర్ణయాలలో మా వైఖరి స్పష్టం చేస్తాం సార్. ఓకే, పాయింట్ టేకెన్. సో ఈ రోజు లోకేష్ గారు అసెంబ్లీ వేదికగా అడిగిన 2 డిమాండ్లో ఒకదానికి 2 రోజుల ఆన్సర్ వస్తుంది మీకు పార్లమెంట్ ద్వారా అని చెప్పేసి మీరు చెప్పకనే చెప్తున్నారు. రైట్, ఓకే, వెరీ క్లియర్ గా ఉంటాం సార్. దాంట్లో అనుమానం ఏం లేదు. మా పార్టీ వైఖరి, మా నాయకుడి గారి వైఖరి నర్మగర్భంగా ఉండదు. అందుకనే ఇక్కడ మీరు సంవత్సరన్నర క్రితం తీసుకున్న నిర్ణయం మీకు ఇప్పుడు అశనిపాతం లాగా తగిలిందని అనుకోవాలి. ఇప్పుడు మీరు ఈరోజు వెళ్ళకూడదు అనే ఒక తర్జన భర్జనకు గురయ్యారంటే దాన్ని ముందే గమనించి మీకు ఒక మరో రాజకీయ పార్టీ అయినటువంటి బాధ్యత గల పార్టీగా సిపిఎం మీ పార్టీకి ఒక సూచన, ఒక సలహా ఇచ్చింది. అది కూడా అఫీషియల్గా లెటర్ రూపంలో అట. నాకు తెలియదు ఇప్పుడు చెప్పే వరకు కూడా. ఇంత ఇదిగా మరో పార్టీ మీ శ్రేయస్సు కోరి మరీ లెటర్ పంపించినా కానీ మీరు వెళ్ళలేదంటే దీన్ని బట్టే ఇక మీ రాజకీయ పరిణితి అనేది అర్థం చేసుకోవాలి. సరే, మీ స్టాండ్ మీరు తీసుకోండి. ఇప్పుడు చిన్న చితక పార్టీ కాదు కదా సిపిఎం అంటే. దానికి ఒక చరిత్ర ఉంది. ఏం ఆలోచించి ఏ ఉద్దేశంతో మీకు పర్టికులర్గా అటెండ్ కావాలని చెప్పేసి రాసిన దాన్ని కూడా మీరు సీరియస్గా తీసుకోలేదంటే వీ విల్ లీవ్ ఇట్ యువర్ సెన్సెస్. గురునాథం గారు, ఈరోజు లోకేష్ గారు అసెంబ్లీలో మాట్లాడింది 2 డిమాండ్లు పెట్టడం ఒక ఎత్తు అయితే, నిన్న నైట్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్నటువంటి అమరావతి విషయంలో ఈ జే టర్న్ల గురించి ట్వీట్ చేస్తూ మా వైఖరి ఇది, మీ వైఖరి ఎలా ఉందో గత 2014-19 మధ్య 19-24 మధ్య మీ మాట తిప్పుడు మడమ తిప్పుడు, మా మాట తప్పుడు మడమ తిప్పుడు ఎలా ఉందనేది ఆ 10 వీడియోల రూపంలో ఆయన ట్వీట్ చేశాడు. ఎక్స్లో. సరే, అవన్నీ నిజమే కాబట్టి, వాస్తవాలే కాబట్టి, పబ్లిక్ డొమైన్లో ఉన్నాయి కాబట్టి నేను ప్లే చేసి చూపించాను. మరో డిమాండ్ మీరు అడిగింది అంటే లోకేష్ గారు అడిగింది ఈరోజు అసెంబ్లీ సాక్షిగా, ఈ రకంగా మీరు తీసుకున్న నిర్ణయాల వలన రాష్ట్ర ప్రజలు అలాగే అక్కడ అమరావతి రైతులు ఇబ్బంది పడ్డారు కాబట్టి అపాలజైజ్ చేయాలి, క్షమాపణ చెప్పాలి అనేది. సో దానికే ఆ డిమాండ్ని మీరు క్యారీ ఫార్వర్డ్ చేస్తారా? ఓవరాల్గా మీకు ఈరోజు అటెండ్ కాకపోవడం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు అండ్ వైసీపీ పార్టీ ఎమ్మెల్యేలు మీ నెత్తిన పాలు పోసారనుకుంటున్నారా? ఇక అమరావతి విషయంలో మనల్ని క్వశ్చన్ చేసేవాడే లేదన్న ఒక ధీమాతో. సార్, కాలంలో ఇచ్చేసినటువంటి అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇవాళ చాలా అద్భుతమైనటువంటి రోజు. ఎందుకంటే ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి రోజు. చాలా కాలంగా ఈ అమరావతి రాజధాని ఒక కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకొచ్చి దీన్ని ఆథరైజ్డ్గా అనౌన్స్ చేయటం కోసం ఒక ప్రక్రియ జరుగుతున్నటువంటి నేపథ్యం. మనం ఒక్కటి ప్రామాణికంగా తీసుకోవాలంటే, మొదట మనం ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఆ రోజు పొట్టి శ్రీరాములు గారు భాషా సంయుక్త రాష్ట్రాలు ఏర్పాటు చేయాలని చెప్పి 56 రోజులు ఆమరణ దీక్ష చనిపోవటం. ఆ నేపథ్యంలో కర్నూలులో మనం ఏర్పాటు చేసుకోవటం 53లో. అక్కడి నుంచి మళ్ళా హైదరాబాద్ షిఫ్ట్ అవుతూ 56లో
అక్కడ మనం గుంటూరు నుంచి హైకోర్టు అన్ని కూడా షిఫ్ట్ చేసుకున్నాం. తర్వాత 2013లో ఏదైతే తలుపులేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యొక్క పునర్ బైఫర్కేషన్ స్టేట్ని చేయటం, కట్టుబట్టలతో మనం మరి చంద్రబాబు నాయుడు గారు అక్కడి నుంచి కూడా మనందరం కూడా అరే అని దాదాపు ఒక 50 సంవత్సరాల 70 సంవత్సరాల అనుబంధం ఉన్నటువంటి మనం కలిసి అన్నదమ్ములుగా ఉన్నాం అనేటువంటి ఒక భావోద్వేగాలతో చాలా అందరూ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జనమంతా కూడా బాధపడుతూ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినటువంటి నేపథ్యం మనకందరికి కూడా తెలుసు. ఒక 10 సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వం అప్పుడు ఈ యొక్క బైఫర్కేషన్ చేసేటప్పుడు ఆ చట్టంలో పెట్టి హైదరాబాదు ఉమ్మడి రాజధానిగా హెడ్ క్వార్టర్గా ఉంటుందంటే, దాని నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు అక్కడి నుంచి అమరావతికి వచ్చి తను ఒక కట్టుబట్టలతో ఏంట్రా మనల్ని ఇట్లా మొండాన్ని ఇచ్చారు, తలలేని మొండాన్ని అని చెప్పి బాధపడుతూ ఎక్కడ ఏదో చేయాలని చెప్పి మేధావులందరితో డిస్కస్ చేస్తే, తప్పకుండా మనం రివర్ ఫ్రంట్ ఉన్నటువంటి కృష్ణానది ప్రాంతంలో 29 గ్రామాల్లో రైతులు కూడా ముందుకొచ్చి స్వచ్ఛందంగా ఏం పూలింగ్ అయితే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రజలందరూ ఓట్లేసి సీనియర్ కాబట్టి కొత్త రాష్ట్రాన్ని నిర్మిస్తాడు బాగా, ఛత్తీస్గఢ్ లా, జార్ఖండ్ లాగా, లేకపోతే ఉత్తరాఖండ్ లాగా అని నమ్మి మరి అంత చారిత్రాత్మకమైనటువంటి 33,000 ఎకరాలు ఎవరిస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు అడిగితే 5 ఎకరాలు కూడా ఇచ్చేవాళ్ళు లేరు. మరి కేవలం దట్ ఈస్ ఎ క్రెడిబిలిటీ గోస్ టు ది చంద్రబాబు నాయుడు గారు. అది సస్టైనబిలిటీ ఉన్నటువంటి స్కీము, అది సెల్ఫ్ ఫైనాన్సింగ్, ఈజ్ డూయింగ్ ద బిజినెస్. ఒక ఏదైనా సరే ఇన్సైడ్ ట్రేడింగ్ చేసుకొని తను తాను డెవలప్ చేసుకొని తను బతికించుకుంటూ ఈ రాష్ట్రాన్ని బతికిస్తూ ఒక నేషనల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక రాజధానిగా ఎదగటం కోసం తీసుకున్నటువంటి క్రమంలో మీ అందరికి కూడా తెలుసు, దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా నాకు మీ అందరికన్నా కూడా అక్కడ 3 రాజధానుల విషయం అనే అంశం, అక్కడ ఉద్యమం యొక్క తాలూకు అంశాలు ఇక్కడ ప్యానల్లో ఉన్నవాళ్ళు లేకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి అందరికన్నా కూడా నాకు స్పష్టంగా తెలుసు అక్కడ ఏం జరిగింది. 19 నుంచి 24 రామారావు గారికి కూడా తెలియదు. అది నేను అక్కడ ఉండి ఆ ఉద్యమం నడిపినటువంటి నేపథ్యం నాకు తెలుసు. అక్కడ ఈ సైతాన్ సైన్యం దాన్ని అడ్డం పెట్టుకొని అక్కడ దారుణాతి దారుణమైనటువంటి దారుణాలు చేసినటువంటి అంశం నాకు స్పష్టంగా తెలుసు. నేనే సాక్ష్యం వాటన్నిటికి కూడా. ఇవి ఎవరు కాదన్నా ఎవరు లేదన్నా అవన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి. అది ప్రత్యక్షంగా నేను చెప్తాను. ఇంకొకటి, ఇవాళ వీళ్ళు చెప్తా ఉన్నారు ఇందా రామారావు గారు అన్నట్టుగా, ఏంటండి ఇదంతా కూడా ఎడారి అన్నారు, అది అన్నారు. ఏమంటే మీరు చెప్పినటువంటి మాటలన్నీ కూడా డొల్లా. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు చాలా తప్పిదం చేశాడు, చారిత్రాత్మకమైన తప్పిదం. ఏమిటో తెలుసా? ఆయన ఒక ముఖ్యమంత్రి అన్నీ తెలుసు అని అంటారు కదా. నేను ఆ రోజున డిస్కస్ చేశాను. బిల్లు పెట్టబోయే ముందు మా అందరితో కూడా ఉద్యమకారులతో కూడా మాట్లాడటం జరిగినప్పుడు మేము కొన్ని అనుమానాలు సహజంగా మేము ప్రశ్నించాం. కొన్ని అనుమానాలు ఉన్నాయండి, ఇవి నివృత్తి చేయాలని. ఇప్పుడు సహజంగా ఒక బిల్లు అప్పుడు 3 రాజధానుల గురించి బిల్లు పెట్టాల్సిన అవసరం లేదు. రెచ్చగొట్టావు, ప్రభుత్వ పెట్టుదారి ఉద్యమం చేపిస్తున్నావు, అక్కడ ఒక వర్గం మీద దుగ్ధతో మేమందరం ఏంటంటే అంబేద్కర్ వాదంతో ఎక్కడో సౌత్ ఆఫ్రికాలో 3 రాజధానులు వికేంద్రీకరణ అంటే అధికారం అందరి చేతులకి వెళ్తుంది అనే ఒక నమ్మకంతో భ్రమింపజేసి మమ్మల్ని నువ్వు అక్కడ కూర్చున్న తర్వాత చేసినటువంటి తీరుతెన్నులేంటి? రాజకీయ కోణంలో నువ్వు గేమ్ ఆడావు. ఎట్లా ఆడావు? ఇది స్పష్టంగా జనమందరూ వినాలి. ఆంధ్రప్రదేశ్లో జనమంతా కూడా ఏం ఆడావు? శాసనసభలో నీకు మెజారిటీ ఉంది, శాసన మండలిలో నీకు మెజారిటీ లేదని తెలిసినప్పటికీ కూడా నువ్వు ఎందుకు అక్కడ తీసుకెళ్లి షరీఫ్ గారి మీద ఒత్తిడి చేసి ఇప్పుడు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? నీకు మెజారిటీ వచ్చిన తర్వాత పెట్టుకో. ఆ రోజు 3 రాజధానులు ఇది బిల్లు తీసుకొచ్చి పెట్టాల్సిన అవసరం లేదు. ఆ రోజున షుడ్ నాట్ అరైజ్ దట్ క్వశ్చన్. అంత స్పీడ్గా శరవేగంగా తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారి మీద గుడ్డగాల్చి నెత్తి మీద వేసి రాజకీయంగా వాడుకోవటం కోసం శాసన మండలిలో మెజారిటీ లేకపోతే షరీఫ్ గారిని బెదిరించి ఆ చుట్టుపక్కల సజ్జల రామకృష్ణారెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఇత్యాదులంతా కూడా లోన కూర్చొని ఆయన ఛాంబర్లో ఆయన భయపెడుతూ ఆయన గొంతు మీద కత్తి పెట్టినట్టుగా నువ్వు ఒప్పుకో అంటే ఆయన అడ్డం తిరిగి ఆ రోజున ఫాస్టింగ్ ఉండి రంజాను మాసంలో
అన్నీ చేస్తూ అతను ఒక డెసిషన్ తీసుకున్నాడు, చారిత్రాత్మకమైన డెసిషన్. ఈ రోజున షరీఫ్ గారు ఆ రోజున సెలెక్ట్ కమిటీకి పంపించకపోతే ఈ రోజున ఈ రాజధాని అమరావతి ఇవన్నీ కూడా ఉండేవి కావు. అటువంటి గట్టి నాయకుడు షరీఫ్ గారు. ఆ రోజున వీళ్ళు చేసిన దమనకాండ ఏంటంటే, అక్కడ బుల్డోజ్ చేసి సెలెక్ట్ కమిటీకి పంపిస్తే బిల్ పాస్ కాకపోతే దాన్నే ముసాయిదీగా గవర్నర్ గారికి పంపిస్తారా? ఇది పంపిస్తే వీళ్ళందరూ కోర్టుకు వెళ్తారని తెలుసు కదా, బిల్లు అవ్వదని తెలుసు కదా. అంటే నువ్వు అసలు ముఖ్యమంత్రి ఎట్లా అవ్వదు? అసలు నీకు తెలియదా? కనీస జ్ఞానం లేదా? నీ పక్కన ఉన్నటువంటి సకల శాఖ మాచీలు వీళ్ళందరూ చెప్పరా? మేము ఆ రోజున ఇది లేవనెత్తాం, అయినప్పటికి కూడా బుల్డోజ్ చేసేస్తాం, అది చేసేస్తాం, కలబడతాం, నిలబడతాం, ఎట్టొకట్ట మేనేజ్ చేస్తామని ఫ్రస్ట్రేషన్లోకి పోయి దాన్ని తీసుకెళ్లి కావాలని రాజకీయంగా వాడుకోవటం కోసం ఒక రాజధాని రైతులంతా కూడా కోర్టుకు వెళ్తే దాంట్లో ఏ సస్టైనబిలిటీ లేదు, దాంట్లో స్టాండీ లేదు, దాంట్లో వాస్తవం లేదు. కాబట్టి కోర్టులు కూడా అది స్టాప్ చేయమని ఇచ్చింది. దాంట్లో చట్టం లేదు. అంటే అక్కడి నుంచి చంద్రబాబు నాయుడు గారు 3 రాజధానులకు వ్యతిరేకి, 52,000 పట్టాలు ఇవ్వడానికి వ్యతిరేకి, ఇంగ్లీష్ మాధ్యమం పేదవాళ్ళకి ఇవ్వడానికి వ్యతిరేకి అని చెప్పేసి వాళ్ళ పేపర్లో బ్లూ మీడియాలో ఊదర కొట్టడం స్టార్ట్ చేసి, ఇట్లా చేసి మోసాలు చేసి ఆ విధంగా అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో భయభ్రాంతులను చేసి ఒక రాజధాని వాళ్ళ మీదకి పోలీసులను పంపించి మమ్మల్ని అందరిని కూడా అక్కడ రెచ్చగొట్టి ఒక విధమైనటువంటి బచ్చు అర్జునుడు గారు వెళ్తా ఉంటే వారు శాసన మండలిలో ఏదో మాట్లాడారంటే వాళ్ళని గోహెడ్ వా అతన్ని ఏదో మ్యాన్ హ్యాండ్లింగ్ చేయమని ఆదేశాలు. నేను నో అన్న. వాళ్ళెవరో ప్రైవేట్ సైన్యాన్ని పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి ఎంపీ, మాజీ ఎంపీ కొంతమంది కలిసి అతన్ని ఏదో చేయకపోతే రెక్కి వెళ్తే అది లోకేష్ గారు గమనించి, అన్న నువ్వు నీ కారులో నువ్వు వెళ్ళొద్దని చెప్పి లోకేష్ గారు వారి కారులో ఎక్కించుకొని శాసన మండలి నుంచి డైవర్ట్ చేసి వేరే దగ్గర నుంచి తీసుకెళ్తే తర్వాత 3 రోజుల తర్వాత వారు హఠాత్ మరణం చెందారు, గుండె నొప్పి వచ్చి. అదేవిధంగా ఆ రోజున ఆదినారాయణ రెడ్డి గారు రాజధానికి సపోర్ట్గా వచ్చి మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారి మీద జగన్ ఎమ్మటి ఆదేశాలు వచ్చి అక్కడి నుంచి ప్రైవేట్ సైన్యం వచ్చి అక్కడ 3 రాజధానులు అడ్డాగా పెట్టుకొని ఆదినారాయణ రెడ్డి గారి మీద అటాక్ చేయండి అని పంపించారు. పంపిస్తే ఆ నేపథ్యంలో ఆదినారాయణ రెడ్డి గారికి తెలిసి పక్కదారిలో నుంచి వెళ్తా ఉంటే సత్యకుమార్ గారు ఆ రోజున బీజేపీని అక్కడి నుంచి వస్తూ ఉంటే అయినప్పటికీ కూడా అక్కడ వారు లేరని తెలిసి ఆదినారాయణ రెడ్డి గారు ఈ కారులో ఉండారని చెప్పి సత్యకుమార్ గారి మీద అటాక్ చేయడం జరిగింది. ఇవన్నీ అసలు ఒక విధమైనటువంటి దారుణమైనటువంటి అంశాలు. అసలు ఒక భయభ్రాంతులు చేసేటువంటి వ్యవస్థ. 29 గ్రామాల్లో 450 టిప్పర్లు పెట్టి రాత్రి మగళ్ళు ఇసుకని అక్కడ ఉన్నటువంటి అన్నిటిని దాచేసుకొని అడవిలాగా చేసేసి అసలు అక్కడ ఒక విధమైనటువంటి భయానిక వాతావరణాన్ని అసలు రైతులు బతికేటువంటి పరిస్థితుల్లో, వేరే వర్గాలు బతికేటువంటి పరిస్థితులు లేకుండా ఒక రౌడీజాన్ని తయారు చేసినటువంటి వ్యవస్థ వైఎస్ఆర్సీపీ. అసలు ఈ రోజున వైఎస్ఆర్సీపీ ఎట్లా ఓన్ చేసుకుంటుందండి అమరావతి అనే దాన్ని? ఎట్లా చేసుకుంటది? వాళ్ళ స్టాండే లేదు. బ్లాక్ బస్టర్ సినిమా మొన్న జనం చూపించారు 11 సీట్లు ఇచ్చి. ఈ యొక్క 3 రాజధానులు అనేటువంటి ఉద్యమాన్ని నువ్వు చేయటం వల్ల యాగి చేయటం వల్ల ప్రజలందరూ కూడా ఈ రోజున నీకు 11 సీట్లు ఇచ్చారు. అదే బ్లాక్ బస్టర్. రేపు నేను వస్తే నేను మోకాల యాత్ర చేస్తాను, పాదయాత్ర చేస్తాను, ఈ రాష్ట్రంలో బుల్డోజ్ చేస్తానని చెబుతున్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రలాభాలు ఎట్లా ఉన్నాయంటే దుర్యోధనుడు మైసభలో చేసినట్టుగా ఉన్నాయి. నువ్వేమి వస్తే ఏమవుతుంది నాన్న? నువ్వు బుల్డోజ్ చేయలేవు. ఏం బుల్డోజ్ చేస్తావు? నీకు బ్లాక్ బస్టర్ సినిమా చూపించారు, చంద్రబాబు నాయుడు గారికి సినిమా ఏం చూపించరు. ఇంకొకటి నువ్వు చారిత్రాత్మకమైనటువంటి తప్పు చేశావు. నువ్వు అమరావతిని అడ్డం పెట్టుకొని కొన్ని కోట్ల రూపాయలు దోచేసుకొని మీ అనుయాయులు మీరందరూ కలిసి అక్కడ ఉన్నటువంటి సెడ్జింగులు చేసి అక్కడ ఉన్నటువంటి ఇసుక క్వారీలు, అదేవిధంగా ఉద్దండరాయుడిపాలెంలో అనేక ప్రాంతాల్లో రైతులను ఇబ్బందులు పెట్టి 2,000 కేసులు పెట్టించారే మీరు. మా అందరి మీద పెట్టించి అన్నీ చేసి మీరు ఈ విధంగా ఈ రోజున అసెంబ్లీకి రావాలంటే, ఇందాక నేను కొంతమంది మార్నింగ్ నేను డిబేట్లో పాల్గొన్నాను. వాళ్ళు ఎమ్మెల్సీలు అంటారు, ఏమంటే శాసన మండలిలో పెట్టరా. అగైన్ చంద్రబాబు నాయుడు గారు సీనియర్ మోస్ట్, యూ షుడ్ నాట్ కమిట్ ఎనీ మిస్టేక్. అది చాలా తెలివిగా అద్భుతంగా మనం ఇందాక అంటా ఉన్నారు రామారావు గారు. నేను ఒకటే చెప్తున్నా, ఏమండి 20 ఇప్పుడు దాకా ఏం చేస్తున్నారు? 2 ఏళ్ళు అయిందని వారికి తెలియదేమో. 24 దాకా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి హైదరాబాద్ ఉంది. ఈ మధ్య మొత్తం కూడా పేపర్లలో వచ్చినటువంటి అన్ని కూడా అటు ఇటు పంపిస్తా ఉన్నారు. హోమ్ అఫైర్స్ నుంచి కూడా, మరి పార్లమెంట్ నుంచి కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి
మీరు ఎప్పుడు చరిత్రలో ఇండియాలో ఎప్పుడు కూడా దిస్ ఇస్ ద ఫస్ట్ టైం రేపు జరిగేటువంటి చట్టం చేయటం అనేది ఒక రాజధానికి. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్కే అధికారాలు ఇస్తారు. అంటే ఇప్పుడు ఏనుగు పోతా ఉంటే కుక్కలు మురుగుతా ఉంటాయి. అట్లానే ఒక అమ్మాయి ఈడుకు వచ్చిందనుకో, ఆ అమ్మాయికి పెళ్లి చేయాలా ఎందుకు చెప్తారు? ఇంకెవరు అడగకుండా ఆ అమ్మాయికి వెళ్ళి ఎవరు చూడకుండా ఉండటం కోసం. అట్లానే ఇప్పుడు అమరావతి వచ్చింది. రేపు రాబోయేటువంటి ప్రభుత్వాలు ఎవరు వచ్చినా ఎవరు మార్చకుండా ఉండటం కోసం ఒక కొత్త చొరవడిని చంద్రబాబు నాయుడు గారు సృష్టిస్తా ఉన్నారు. తీర్మానం అనే దానికను చట్టానికి తేడా తెలియకుండా వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాట్లాడుతా ఉన్నారు. తీర్మానం అనేది ఒక 2-3 ముక్కలతోనే తీర్మానం చేస్తారు. ఇది తెలుసుకోవాలి సార్ సురేష్ గారు, ఒక నిమిషం. తీర్మానం అనేది ఇదివరకు ఎంఆర్పిఎస్ రిజర్వేషన్ అప్పుడు కేంద్రం చట్టం చేస్తే హైకోర్టు సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్ ఇస్తే దానికి మీరు అనుగుణంగా మీరు తీర్మానం చేస్తారని రాష్ట్రాలకి లెటర్లు పంపిస్తే ఏకవాక్య తీర్మానంతో శాసనసభలోనే తీర్మానం చేసి పంపించేశారు. ఇప్పుడు శాసన మండలిలో ఎందుకు పెట్టరు అని అంటారు. ఇక్కడ చట్టం చేయట్లే. ఇక్కడ మీకులాగా చట్టం చేస్తే శాసన మండలిలో పంపించాలా, తప్పదు. అది ఎవరు బుల్డోజ్ చేయడానికి లేదు. అది మీరు చేసి అక్కడ పెట్టి యాగి చేసి దీన్ని కూడా మళ్ళా కోర్టులకు పంపించి మీరే కోర్టులో మళ్ళా కేసులు వేసి దీన్ని మళ్ళా ఆపేసి మీరు రాజకీయంగా వాడుకోవాలా, కాసుకోవాలనుకుంటున్నారు. అంటే మీకు తేడా తెలియదు. తీర్మానం అనేది 3 అక్షరాలే పంపిస్తారు. ఏమంటే మేము అమరావతిని రాజధానిగా పెట్టుకున్నాము, ఇది శాశ్వతమైనటువంటి రాజధాని, ఇంకెవరు వచ్చినా మార్చడానికి లేదు, మా యొక్క అభిప్రాయం మీది, మేము తీర్మానం పంపిస్తున్నాం, 1వ తారీఖు మీరు క్యాబినెట్ లో పెట్టుకోండి అని హోమ్ అఫైర్స్ కి, స్పీకర్ కి, అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఇంకా పార్లమెంట్ అఫైర్స్ కి సంబంధించినటువంటి మినిస్టర్ గారికి మరి కేంద్రం పంపిస్తారు. పంపించిన తర్వాత 1వ తారీఖున క్యాబినెట్ లో పెడతారు. క్యాబినెట్ లో పెట్టిన తర్వాత ఆ నెక్స్ట్ డేనో ఉన్నటువంటి ఆ సెషన్స్ లోనో బిల్ పాస్ చేస్తారు. ఇది పెట్టిన తర్వాత ఈ సిస్టమ్ తెలియకుండా శాసన మండలిలో పెట్టరు. ఏంటి ఈ కాచార్పులు? కాకపోతే అయినా మీరు 11 మంది ఇందాక ఎందుకు రాలేదు? ఇందాక జరిగినటువంటి అద్భుతమైనటువంటి చర్చ. కొంతమంది అన్నారు రాజకీయంగా వాడుకోండి. రాజకీయంగా ఎందుకు వాడుకుంటారండి? దీంట్లో ఒక రాజధాని గురునాథం గారు వేదాలు వదిలించినట్టు కరెక్ట్ కాదండి. వాళ్ళు యూటర్న్ తీసుకున్నారు. నేను ఒకటే అడుగుతున్నానండి, వాళ్ళ యొక్క అభిప్రాయం ఏమిటి సూటిగా అడుగుతున్నా. ఇప్పటికి కూడా అమరావతి రాజధాని మీద వాళ్ళు అసలు ఇంత మటుకు వాళ్ళు నోరు ఇప్పట్లేదు, వాళ్ళ స్టాండ్ చెప్పట్లేదు. వాళ్ళు యూటర్న్ తీసుకున్నారు. మీరు చెప్పారే థియేటర్ లోనే ఉన్నారు. వాళ్ళకు మూల్యం చెల్లించుకోక తప్పదు సార్. చాలా దురాఘాతాలు చేశారు. రాజధానిని అడ్డం పెట్టుకుని, అక్కడ అమరావతిని అడ్డం పెట్టుకుని ఎన్నో సెటిల్మెంట్లు చేశారు, ఎన్నో కార్యక్రమాలు చేశారు. అన్ని నేను అక్కడ చాలా దగ్గరగా ఉండి చూశాను. అయితే పేగులు చేతులు పెట్టి పేగులు కిలికినట్టుగా ఉంది. మహిళల్ని ఎంత పెయిన్ఫుల్ గా చేశారో తప్పకుండా ఇందాక లోకేష్ గారు చెప్పినట్టుగా క్షమాపణ చెప్పాలా, ముక్కు నేలకేసి రాసి ఏంటి క్షమాపణ చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి రైతులందరూ కూడా మరి ముఖ్యంగా మహిళలకి చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. రేపు రాబోయేటువంటి రోజుల్లో మీరు చెప్పినట్టుగా పార్లమెంట్ లో స్టాండ్ ఆటోమేటిక్ గా అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే చేతులు కాళ్ళు ఎత్తి లేకపోతే బయటికి వెళ్ళిపోయి మేము ఏదో చేసామని చెప్తారు. అక్కడ ఉన్నటువంటి స్టాండ్, ఇక్కడ ఉన్నటువంటి స్టాండ్ సేమ్ స్టాండ్ అక్కడ కొనసాగుద్ది. రాబోయేటువంటి రోజుల్లో వాళ్ళ జెండా కూడా పట్టుకునేటువంటి పరిస్థితిలో జనం లేరు, కార్యకర్తలు ఇక్కడ. వాళ్ళకి ఆత్మగౌరవం లేదు, వాళ్ళకి సమాజం పట్ల. ఓకే గురునాథ్ గారు, ఒక్క నిమిషం